అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. చదువుతో పాటు నడవడిక ఎంత ముఖ్యమో, రుచికరమైన ఆహారంతో పాటు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండే ఆహారం తినడం కూడా అంతే ముఖ్యం. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీకు ఆరోగ్యంతో పాటు రుచికరమైన రెసిపీస్ని కూడా అందిస్తున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. సో మరి ఈరోజు ఎవరి కోసం ఎలాంటి రుచికరమైన ఔషధయుక్తమైన ఉపయుక్తకరమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా బాగున్నావు. యా, థ్యాంక్ యూ మ్యామ్. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని ఈరోజు అందిస్తున్నారు? సో గ్యాస్ట్రైటిస్ని తగ్గించేటందుకు ఉపయుక్తమైన ఒక మంచి రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. సో ఏంటిది మ్యామ్ ఇంతకీ? అదే సొరకాయ తొక్క పచ్చడి. సొరకాయని ఇట్లా తొక్క తీసేసి మన లోపల ఉన్న గుజ్జునే వాడతాం కదా, కానీ ఇప్పుడు మేడం సొరకాయ తొక్కతో కూడా పచ్చడి తయారు చేసి చూపిస్తున్నారు అనమాట. వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా తెలుసుకుంటూ మనం పనిచేద్దాం. అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు చూద్దాం. సొరకాయ తొక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మా ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో నూనె వేసేసుకుందాం. 2 స్పూన్స్ నూనె వేసుకుందాం మంచిగా. సో ఇలాగ సొరకాయ ఇవి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందామా? ముందుగా ఏమేద్దాం? సొరకాయ తొక్కలా లేకపోతే ఎండుమిర్చి అవన్నీ వేసేసుకుందాం. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్, శనగపప్పు శనగపప్పు ఒక 2 చెంచాలు వేసుకుందాం. శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసేసుకుందాం. ఎండుమిర్చి మొత్తం వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది, ఎందుకంటే టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా పులుపులుగా వేసుకుందాం. ఓకే, మేడం కోసం నేను ఒక హాఫ్ సరిపోతుంది. ఒక్క 2 ఎందుకంటే మనం అసిడిటీ కోసం అన్నాం కదా, గ్యాస్ట్రైటిస్ కోసం అన్నాము. అంటే గ్యాస్ట్రైటిస్ అంటే మన కడుపులో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లేమ్ అవ్వడం, అంటే వాపు చెందడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అది మనకి తేపుల్లాగా రావచ్చు, పుల్లటి తేల్పు అంటారు, అది రావచ్చు. లేకపోతే కడుపులో మంటలాగా రావచ్చు. ఆ కడుపులో మంట మనకి కొన్నిసార్లు ఏమంటే మూమెంట్ అవుతుంది అనమాట. అంటే మన ఛాతీ దగ్గరలో వచ్చినటువంటి నొప్పి వెనక కూడా రావడము. ఓకే మ్యామ్, సొరకాయ తొక్కలు వేసేస్తాను ఫస్ట్ అయితే కనుక. వేసేనా? ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేసేయండి. వెల్లుల్లి ఒక 8 ఉన్నాయి. అలాగే సొరకాయ తొక్కలు, అంటే మనకి తొక్కల్లో ఏంటంటే ఓన్లీ ఆ తొక్కలే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే గింజలు ఉన్నాయి చూసారా, అవి కూడా గింజలతో పాటు మేడం ఇలాగా తొక్కలు తీయమన్నారు అనమాట. సో అలా తీసుకున్నాము. వాటితో పాటు 1 కప్పు టమాటా ముక్కలు ఇవి కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండుని కూడా వేసైనా సరిపడా మొత్తమైనా హాఫ్ చింతపండు. సో ఎందుకంటే టమాటా ముక్కలు ఉన్నాయి కదా, పులుపు ఆల్రెడీ వస్తుంది కాబట్టి మనం అలాగ వేసేసుకొని కలుపుకుందాం. ఇది కొద్దిగా మగ్గేంత వరకు కూడా ఉంచుకుందాం. సో ఇది కలుపుకున్నాం కదా, ఇది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మేడం చెప్తారు. సో మ్యామ్ ఇప్పుడు చెప్పండి, మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఆ పచ్చిమిర్చి మూలంగా. అంటే మనకి ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ ఈ కారణాల వల్ల వస్తుందన్నమాట. ఎక్కువసేపు తినకుండా ఉండడం వల్ల, లేకపోతే అదిగా తిన్నదే మళ్ళీ అంటే గ్యాప్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆహారం తీసుకున్నాక 4 అవర్స్ గ్యాప్ ఉంటే అది మంచిగా జీర్ణం అవుతుంది. అలా కాకుండా మళ్ళీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అజీర్తి చెందుతుంది. ఆ అజీర్తి వల్ల కూడా మనకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది అన్నమాట, గ్యాస్ ఫార్మేషన్ అంటారు. అండ్ మనం యూజువల్గా సొరకాయని ఎందుకు ఎంచుకున్నామంటే బెస్ట్ పిత్తహారం అనమాట. అంటే ఈ పిత్తదోషం ఎగ్జాక్ట్గా మనకి పిత్తదోషం వల్లనే మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది అన్నమాట. అధికంగా ఉండడం వల్ల, నార్మల్ క్వాంటిటీలో పిత్తదోషం ఉంటే మన జీర్ణాశయ శక్తికి బాగుంటుంది. అధికంగా ఉండడం వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో ఆ గ్యాస్ట్రైటిస్ని తగ్గించడానికి సొరకాయ అనేది బెస్ట్ అనమాట. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీన్ని బెస్ట్ పిత్తహారంగా చెప్తారు. అందుకనే మనం ఇప్పుడు సొరకాయ తొక్కతో పాటు ఎందుకు వాడుతున్నామంటే గ్యాస్ట్రైటిస్ని హరించడానికి. యూజువల్గా మనం తొక్క తీసేసి దానిలో గింజలు అంతా కూడా తీసేసి మనం ముక్కలుగా చేసుకొని కూరలాగా చేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు పప్పులో కూడా వేసేసుకుంటాం. బట్ ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. మ్యామ్ ఇందులో సరిపడా ఉప్పు కూడా వేస్తే సాయంత్రం కూడా వేసేసి మనం ఆపేసేయచ్చు యాక్చువల్గా. ఎందుకంటే సొరకాయ ఎక్కువ టైం పట్టదు, తొందరగా మగ్గిపోతుంది. సో సరిపడా సైంధవ లవణం కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. దీంట్లో కొత్తిమీరని కూడా ఇప్పుడు వేసుకుందామా లేకపోతే చివరిలో వేసుకుందామా? ఇప్పుడు ఆపేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఆ వేడికే అలా ఉంచితే కనుక ఆటోమేటిక్గా అది మగ్గిపోతుంది అనమాట. ఇవి అలా ఉంచేసుకుందాము. చూడ్డానికైతే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది మ్యామ్. సొరకాయ టమాటా కూరని లేకపోతే సొరకాయతో రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు, కానీ ఈ విధంగా అయితే ఎవరు తయారు చేసి ఉండరండి. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలామందికి టైం టు టైం తిన్నా కూడా వస్తూ ఉంటుంది మ్యామ్. అది ఎందుకు వస్తుంది అంటారు? ఇప్పుడు కరెక్ట్ టైంకి తిన్నా కొంచెం ఆహారం తీసుకున్నా కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ జీర్ణాశయ శక్తి బట్టినే ఉంటుంది అనమాట. ఒకళ్ళకి తిన్న ఒక 2 to 3 అవర్స్లోనే వాళ్ళకి జీర్ణాశయ శక్తి బాగుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ అడల్ట్స్లో మనం తీసుకున్నట్లే యవ్వన దశలో ఉన్న వాళ్ళకి తొందరగా జీర్ణం అయిపోతుంది, ఎందుకంటే జఠరాగ్ని చాలా చురుగ్గా ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ అనుకోండి, చూడండి వాళ్ళు పొద్దున్న ఎప్పుడో తీసుకున్న ఆహారం కూడా ఇంకా జీర్ణం అవ్వలేదు, ఇంకా ఆకలి అవ్వట్లేదు అని అట్లీస్ట్ 6-7 అవర్స్ వరకు కూడా ఏం తీసుకోకుండా ఉంటారు. అలానే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన జీర్ణాశయ శక్తి తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనము చూసుకోవాలన్నమాట. ఎప్పుడు మనకి ఆకలి అవుతుందో అప్పుడు వెంటనే మాత్రం తినాలి. అండ్ మినిమం మనకి అట్లీస్ట్ 6 to 8 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. అది మెయిన్ అనమాట. యాసిడిటీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీటి శాతం అనేది మన శరీరానికి తగినట్టుగా అందాలి. నీటి శాతం సరిగ్గా అందకపోతే అది ముఖ్య కారణం అవుతుంది అనమాట గ్యాస్ట్రైటిస్ రావడానికి. అండ్ సొరకాయలో ఈ నీటి శాతం అధికంగా ఉంది కాబట్టి అది మనకి ఆ గ్యాస్ట్రైటిస్ నుంచి తప్పిస్తుంది. ఓకే. సో నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం మూలంగా కూడా మన గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా తీసుకునే వాటిల్లో కారాలు కూడా మేడం చెప్పినట్టుగా ఇది కూడా మెయిన్ పాయింట్. తీసుకునేటప్పుడు కారాలు అంటే ఇష్టము అని అనుకుంటాం. ఒకటి ఏదో 4 కూర పప్పు పచ్చడి కొద్దిగా కారంగా తిని మిగతావన్నీ మైల్డ్గా చేసుకున్నట్లయితే కనుక బెస్ట్. ట్రై చేయండి. ఇది చల్లగా అయిపోయింది, మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. సో కొద్దిగా అంటే ఒక పించ్ పసుపు వేసుకుందాము, సరిపోతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా పేస్ట్లా తయారైపోయిందో. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లోకి చేసేసుకుందాం. సో నార్మల్ మనం సొరకాయ టమాటా పచ్చడి చేసుకున్నట్టే ఉంటుంది, కానీ దీనిలో మనం సొరకాయ తొక్కుతో పాటు విత్తనాలను కూడా వేసాం కాబట్టి మనకి అధిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఓకే. సో అలా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీనికి మంచిగా పోపు పెట్టేసుకుందాము. ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం నూనె వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకుందాము. దాంట్లో ఇంకొక 2 మిర్చీస్ కూడా వేస్తాను మ్యామ్, బాగుంటుంది కదా. సో ఇలాగా మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. సొరకాయ కాబట్టి అసలు ఈ రోజు తీసుకోవాలి లేకపోతే 2-3 రోజులు తీసుకొని ఆపేయాలి అనేది ఏమి ఉండదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇది కఫాన్ని కూడా పెంచుతుంది ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా. అందుకని సొరకాయ తిన్న వాళ్ళకి మంచి చక్కగా నిద్ర కూడా పడుతుంది అనమాట. సో సొరకాయ కూర ఒక్కటే తిన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా నిద్ర పడుతుంది. అంటే దాంట్లో పల్ప్లో కఫాన్ని పెంచేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఓకే. వేడిని తగ్గించడంతో పాటు కఫాన్ని కూడా కొద్దిగా పెంచుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ప్యాన్ కొద్దిగా వేడైపోయింది, దాంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసేసుకుందాము పోపుకి కావాల్సినంత. సో ఇప్పుడు ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు, ఇంగువ, కరివేపాకు ఇంగువ మొత్తం వేసేసుకుందాం. సో ఒక 1/2 స్పూను సో ఉంటుంది, అది వేసేసుకుందాము. జస్ట్ అలాగా ఒక్కసారి అలా కలిపేసి సిమ్లో పెట్టేసుకొని ఒక్క మిర్చి అలా వేసేసుకుందాము. ఇలా తిప్పేసుకొని వెంటనే ఫస్ట్ కొత్తిమీర వేద్దాము, లేదా చివరిలో లాస్ట్ వేసేద్దాం. ఓకే.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చివర్లో కొంచెం కొత్తిమీర. సో రుచి చాలా రుచిగా ఉంది, గుమగుమలాడిపోతుంది. మేడం తినకుండానే రుచి గురించి చెప్పేశారు. అంటే అది తెలిసిపోతుంది కదా మనం చేసినప్పుడు. అవును. సో మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం నుంచి తగ్గించేటువంటి మంచి రెసిపీ సొరకాయ తొక్క పచ్చడి. ఓకే, సో చూసారు కదా, చూడడానికి అయితే టెంప్టింగ్గా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సొరకాయ తొక్క పచ్చడి తయారు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఆహా, నాకైతే సరిపోయిందబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా. యాక్చువల్లీ టమాటా పచ్చడిలానే ఉంది, సొరకాయ తొక్కతో మనం పచ్చడి తయారు చేస్తామనే ఫీలింగ్ అయితే తెలియలేదు. చాలా అంటే బాగుంది. వేడివేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మధ్యకాలంలో కొర్రలు అలాంటివన్నీ కూడా తింటున్నారు కదా సామాన్లు, వాటిల్లోకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేయండి. సో మరి ఇంత రుచిని ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే సొరకాయ తొక్క పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సొరకాయ తొక్క పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తొక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. సొరకాయ తొక్క పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ తొక్కలు, 1 కప్పు టమాటో ముక్కలు, చింతపండు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపు వేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని సొరకాయ తొక్క పచ్చడి మీద వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే శరీరంలో వేడిని తగ్గించి గ్యాస్ సమస్యలను తగ్గించి కఫాన్ని పెంచే సొరకాయ తొక్క పచ్చడి రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. అజీర్తితో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే తరచూ అరిటాకులో భోజనం చేయడం వల్ల దానిలో ఉన్నటువంటి క్లోరోఫిల్ కాంపౌండ్ అనేది మన అజీర్తికి చెక్ పెడుతుంది అనమాట. అలానే మన జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది. సో మనం అందరం కూడా తరచుగా అరిటాకులో భోజనం చేసి అజీర్తి వ్యాధి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో పైత్యాన్ని తగ్గించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. అవును మ్యామ్. పైత్యం అంటే చాలా మందికి నేను కూడా విన్నాను, పైత్యం అంటారు కానీ అంటే దానికి పైత్యానికి ఇది వాడాలి అని అంటుంటారు. ఏదో పొట్టు ఇట్లా లేస్తుంది చర్మం లైట్ గా అన్నట్టు, ఏమంటారు దద్దుర్లు లాగా కూడా వస్తుంటాయి. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఆకలితో చాలాసేపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యాసిడ్ రిలీజెస్ అవుతుంటాయి చూసారా, అవి విషమిస్తాయి అనమాట. అంటే ఆ రిలీజ్ అయిన యాసిడ్స్ అన్నీ కూడా మన ఎంజైమ్స్ తోటి కలిసి మన శరీరంలో నార్మల్ ఫిజియలాజికల్ యాక్టివిటీలో ఎంజైమ్స్ తోటి కలిసి ఒక విచిత్రమైన సెక్రిషన్స్ వస్తుంటాయి. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి కాకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ లాగా రావడము, అలానే చర్మం పైన దద్దులు రావడము, కొంతమంది వామిటింగ్స్ చేసుకుంటారు, కొంతమంది విరేచనాలు అవుతాయి, కొంతమంది కడుపులో నొప్పి లాగా, ఇట్లా రకరకాలుగా ప్రెజెంటేషన్స్ ఉంటాయి అనమాట పైత్యం అనే దానికి. సో ఇది ఆన్ ది హోల్ చెప్పాలంటే అధికమైనటువంటి పిత్తదోషం శరీరంలో ఉన్నప్పుడు కలిగేటువంటి దుష్ప్రభావాలని చెప్పాలి. సో వాటిని అరికట్టడానికి ఒక మంచి రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే మ్యామ్. సో ఏంటది? అదే పైత్యహార వటి. సో విన్నారు కదా, పైత్యహార వటి తయారు చేసుకోబోతున్నాం. బాగా పైత్యం చేసిన వాళ్ళకి తగ్గించేటటువంటి మంచి సంజీవిని అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తులసాకులు, జీలకర్ర, మిరియాలు, అల్లం, నిమ్మరసం, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మ్యామ్
సో మనం ఏం చేద్దామంటే ఈ తీసుకున్నటువంటి మిశ్రమాలు అన్నీ ఉన్నాయి కదా, సో సైంధవ లవణం ఇంకా నిమ్మరసం తప్ప మిగతా అన్నీ కూడా మనం ఒక రోట్లో వేసేసుకొని మంచిగా దంచేసుకున్నాం. ఓకే, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాము. సో ఒక స్పూన్ వేసుకుంటారా? ఇది ఈక్వల్ క్వాంటిటీస్, ఇంది క్వాంటిటీనే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సో ఒక్కొక్కటి పావు కప్ అనుకోండి. మిరియాలు ఒక్కటి కొంచెం తక్కువ, అంటే పావు కప్లో హాఫ్. సో అలా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రోట్లో వేసుకొని దంచేసుకున్నాం. ఓకే, ఫస్ట్ నేను జీలకర్ర వేస్తున్నా, మిరియాలు, జీలకర్ర ఒక పావు కప్పు, అందులో కొద్దిగా తక్కువ మిరియాలు, సేమ్ మళ్ళీ జీలకర్ర లాగానే ఈక్వల్ పావు కప్పు అల్లం ముక్కలు, తులసి ఆకులు ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. కనీసం అంటే ఒక 20 నుంచి 25 వరకు వేసేసుకోవచ్చు మనం, వాటిలాగా కావాలన్నాం కాబట్టి. సో చిన్నవి అయితే ఇంకొన్ని ఎక్కువైనా పర్వాలేదు. ఓకే, సో ఫస్ట్ వీటన్నింటిని కూడా మనం చక్కగా దంచేసుకున్నాం. ఓకే, సో చూసారా చక్కగా మెత్తగా అవ్వదు, ఇది కచ్చపచ్చలాగానే ఉంటుంది. సో అలానే తీసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా సాయంత్రం వేసేసేయండి, ఒక పావు చెంచా సరిపోతుంది. దానిలోనే నిమ్మరసం కూడా హాఫ్ వేసేయండి. ఓకే ఓకే, సో నిమ్మరసము ఒక హాఫ్, అంటే ఒక నిమ్మకాయ అనమాట. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం మళ్ళీ ఒకసారి దంచేసుకుందాం. సో సైంధవ లవణము నిమ్మరసం కూడా కలిపేంత వరకు కూడా చక్కగా కలిసిపోయేలాగా మంచిగా మరొకసారి అలా దంచేసి సో ఇది మనం చిన్న బాల్స్ లాగా తయారు చేసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం నూరు వేసుకోవాలన్నమాట. సో చూసారా, అంటే ఇంత సైజు కాకపోయినా చిన్న సైజు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముద్ద మనకి ఎలా అంటే ఇది ఏ టైంలో తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి? ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఇంత సైజులో రోజుకి ఒకటి తీసేసుకోవాలి. సో ఒకవేళ ఇది తీసుకున్నప్పటికీ ఇంకా బాగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రోజుకి 2 times కూడా తీసుకోవచ్చు, కానీ బిఫోర్ ఫుడ్ బెటర్. అంటే మనకి తీసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర అంటారా, మధ్యాహ్నం లంచ్ లేకపోతే అట్లా అంటారా? బెటర్ టైం ఎప్పుడంటే మార్నింగ్ లేవగానే ఇలా చేసుకున్నటువంటిది మనకి, అంటే ఇది మనం ఒక 1 week వరకు ఉంటుందన్నమాట. సో నిల్వ ఉండడానికి 1 week ఉంటుంది. సో మనం ఇలా పొద్దున్న లేవగానే ఒక తీసేసుకోవాలి, ఒక గుళికలాగా తీసేసుకోవాలి. ఒక చిన్న బాల్ తీసేసుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా తినాలి, లేదు అంటే ఆఫ్టర్నూన్ బిఫోర్ ఫుడ్ అయినా తీసేసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా సరే. సివియర్గా ఉంటాయి రెండు, లేదు కొద్దిగానే మనకి గ్యాస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అనుకున్నట్లయితే కనుక ఒకటి. సో ప్రతి ఒక్కళ్ళు అయితే ఫేస్ చేస్తున్నారు కదా, అందరికీ కూడా అవసరమే ఇది. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా అవసరమే, బట్ వాళ్ళు తీసుకోవచ్చు లేదు. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, మనం దీనిలో హాఫ్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడు మనము డ్రై రోస్ట్, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి చూసారా, వాటి అన్నింటినీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకొని, అంటే ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని తీసుకునే కంటే ముందు కొంచెం తేనెతో కానీ నిమ్మరసంతో కానీ కలిపి తిన్నట్లు కూడా బాగానే ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి. సో ఇలాగ బాల్స్ లాగా తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అవునండి. సో శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్తదోషాన్ని తగ్గిస్తూ అలానే పైత్యాన్ని కూడా తగ్గించడానికి ఉపయుక్తమైనటువంటి పైత్యహార వటి రెడీగా ఉంది. ఓకే, సో చూసారా, అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా హైపర్ అసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో పైత్యహార వటి తయారు చేసేసుకున్నాము. భోజనం చేసే అరగంట ముందర తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పగలపూట మర్చిపోతే, లేదు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపున కనుక తీసుకున్నట్లయితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. లేదు భోజనం చేసే అరగంట ముందర తీసుకున్నా మంచిది. బాగా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు, అక్కడ పట్టేసింది కొన్నిసార్లు చేతుల్లో అక్కడ ఇక్కడ పట్టేస్తుంటుంది అంటే అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పైత్యహార వటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తులసాకులు, జీలకర్ర, మిరియాలు, అల్లం, నిమ్మరసం, సైంధవ లవణం. పైత్యహార వటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో పావు కప్పు జీలకర్ర, కొద్దిగా మిరియాలు, పావు కప్పు అల్లం,
తులసి ఆకులు వేసి మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత పావు చెంచా సైంధవ లవణం, కొద్దిగా నిమ్మరసం వేసి మరోసారి బాగా దంచుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే పైత్యాన్ని తగ్గించి గ్యాస్ సమస్యలను తగ్గించే పైత్యహార వాటి రెడీ. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక 2-3 రోజుల పాటు మీరు ఇలా తయారు చేసుకొని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది గ్యారంటీగా తెలుస్తుంది. అప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని కూడా మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, మేము చూపించినవన్నీ తప్పకుండా తయారు చేసుకొని తీసుకోండి. మేలైన రుచులు అలాగే సంజీవిని లాంటి ఔషధాలని మీ అందరికీ అందిస్తున్నాం. మనకి ప్రకృతిలో దొరికే వాటితోనే తయారు చేసి చక్కగా మీకు అందిస్తున్నాం కాబట్టి అవి ఇంకా ఇంకా మంచిది, మేలు చేస్తాయి. ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఉపయుక్తకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.